ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం టార్గెట్ గా వైఎస్ జగన్ విమర్శలు ఎక్కుపెడితే అదే స్థాయిలో పాయింట్ టు పాయింట్ దిమ్మ తిరిగే కౌంటర్ అటాక్ చేస్తున్నారు కూటమి నేతలు. వైసీపీ అధినేత వ్యాఖ్యలని ఏమాత్రం తీసుకోకుండా ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. అసలు మాజీ సీఎం ఏమన్నారు? కూటమి నేతల రియాక్షన్ ఏంటి? ప్రతిపక్ష హోదాపై మరోసారి విమర్శలు చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా తామే నిర్వహిస్తామంటే ఎలా అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఆయన. అపోజిషన్ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా ఆ పార్టీ నేతను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలి కదా అని క్వశ్చన్ చేశారు. గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 3 సీట్లు వచ్చిన బీజేపీని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిపక్షంగా గుర్తించింది కదా అని గుర్తు చేశారు. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే డబుల్ యాక్షన్ ఇదేమన్నా? అదే నేను చెప్పేసి స్వామి, 2 పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది 20 అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళదంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? ప్రతిపక్ష హోదాపై వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ప్రజలే జగన్ ను ప్రతిపక్ష నాయకుడిగా కూడా వద్దని తిరస్కరిస్తే తాము ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు లోకేష్. రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు లోకేష్. చట్టాన్ని ఉల్లంఘించి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు ఆయనకి? పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ రూల్ బుక్ చాలా స్పష్టంగా 10% ఉండాలి అని చెప్తుంది. మళ్ళీ ఆయనే గతంలో చెప్పాడు కదా, ఒక 4-5 ఎమ్మెల్యేలు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పాడు కదా. అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై తప్పుడు లెక్కలు చెప్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ అధినేత జగన్. ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడిచినా సూపర్ 6 పథకాల అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందంటూ జగన్ మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు మంత్రి మనోహర్. సూపర్ 6 పథకాలపై మాట్లాడే అర్హత జగన్ కు లేదన్నారు మంత్రి నాదెండ్ల. వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6 లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. మేము అందించాల్సిన సహాయం, భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం. మద్యం నిషేధం మాట దేవుడెరుగు. వచ్చి 9 నెలల్లోనే మద్యం ధరలు పెంచారంటూ జగన్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. మద్యం కుంభకోణంపై జగన్ కు ఛాలెంజ్ చేశారు మంత్రి లోకేష్. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నారు. సొంత బినామీలు పెట్టుకుని అడ్డగోలుగా మద్యం పైన డబ్బులు సంపాదించాడు, అవునా కదా? ఓకే, సూటిగా ప్రశ్నిస్తున్నా, సొంత బిడ్డలపైన ప్రమాణం చేయమనండి ఆయన అవినీతి చేయలేదని మద్యంలో. జగన్మోహన్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నాను, ప్రమాణం చేయమనండి. కూటమి ప్రభుత్వ తప్పులను ప్రెస్ మీట్ పెట్టి జగన్ విమర్శిస్తుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా అంటూ ఎద్దేవా చేస్తున్నారు అధికార పార్టీ నేతలు. ప్రజా తీర్పును జగన్ విస్మరిస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.